వ్యాప్తంగా రైతుల కష్టాలు మాత్రము చాలా ఇబ్బందికరమని చెప్పవచ్చు. ఒక పక్క చెరువులు కుంటలు సమృద్ధిగా నీళ్లున్నా కూడా రైతులు మాత్రము యూరియా మాత్రం దొరకట్లేదు. ఎందుకంటే అసలు గత 10 సంవత్సరాల క్రితం కూడా ఎన్నో లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఈసారి కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తున్నాము ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట కావచ్చు, ఇటు కోదాడ కావచ్చు, ఉజునూరు కావచ్చు, ఇటు తుంగతుర్తి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కూడా రైతులు ఎక్కడ చూసినా కూడా వందలాది మంది లైన్ కడుతున్నారు, గుమిగూడుతున్నారు. అవసరం వస్తే రాత్రి మనం చూస్తున్నాము సీతాపురంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ దగ్గర కూడా కొంతమంది రైతులు నిద్రపోయి కూడా ఉన్నారు. ఎందుకంటే లారీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, వచ్చిన వెంటనే మేము యూరియా తీసుకుపోతామని కూడా వాళ్ళంతా కూడా పడుకోవడం జరిగింది. వాళ్ళ మాటలో మనం విన్నాము. ఎందుకంటే తిందామంటే తిండి లేదు, తాదామంటే నీళ్లు లేవు, చాలా ఇబ్బంది పడతామని చెప్తున్నారు. అంతేకాదు మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకున్నాము. అసలు ఎందుకు ఈ సమస్య చెట్లమేందో వారి మాటలో తెలుసుకునే పని చేద్దాము. చెప్పన్నా, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, కారణం ఏంది? సార్ 5 రోజులు సార్, 5 రోజులు మేము ఇవాళ ఈడ వచ్చి ఈడ రాగానే ఫస్ట్ సీరియల్ పెడితేనే తీసి వెనకాల పాటేస్తారు. మళ్ళీ అదే రోజు ఇవాళ 3 రోజులు ఇక్కడ పండుకొని ఇంతవరకు ఒక బస్సు రాలేదు. ఏదైనా ఉంటేనే నీ సీరియల్ ఉందని చెప్పి వెనకోలు వచ్చి గుంజి పడేస్తారు. ఇక్కడ వస్తేనేమో డిపార్ట్మెంట్ వాళ్ళు కన్నా బయట వేస్తారు. మాకు ఇప్పుడు ఒక మాట చెప్పండి, మీరు ఎన్నికల నాటు పెట్టారు, ఇది ఎన్నోసారి మీరు యూజ్ చేయడం? మాకు ఒకటేసారి సార్, ఒక్కసారిగానే వేయలేము మేము. ఇవాళ 2 నెలలు అయింది. ఏ ఊరు మీది? మాది రాజనాయక తండ, సూర్యాపేట. ఓకే, అంటే ఇప్పుడు మీరు గతంలో మీరు వేసారా, ఫస్ట్ టైం? సార్ ఇప్పుడే ఫస్ట్ టైం. ఇవాళ 5 రోజులు ఈయనే పండుకున్నాం సార్. 2 రోజులు ఇప్పటి వరకు సీరియల్ రాలేదు, ఏం రాలేదు. రోజు ఇగో జ్వరం వచ్చింది సార్, కావాలంటే టాబ్లెట్ చూడండి. కారణం ఏందనుకుంటున్నారు? యూరియా దొరకబడ కారణం ఏందనుకుంటున్నారు? యూరియా రావట్లేదు సార్, ఇక్కడ అసలే రావట్లేదు. వచ్చిన ఒక లోడ్కి ఏమో మీకు ఉన్న వాళ్ళకి ఇస్తాం, లేకపోతేనే మీకు ఇవ్వం, వెళ్ళిపోరన్నట్టు. అంటే అధికారులు కూడా సీరియల్ ప్రకారమే తీసుకుంటున్నారు, టోకెన్లు ఇస్తున్నారు. అవసరం వస్తే మనం చూస్తున్నాము. కారణం ఏంది? తీసుకపోయే వాళ్ళు తీసుకపోవడం కారణం ఏంది? వాళ్ళకి సరిపోవట్లేరు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మనం చూస్తున్నాము. చెప్పండి, ఎవరు అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారని చెప్తారు. ఎక్కడ అమ్ముకుంటున్నారు? ఎక్కడ అమ్ముకుంటారు సార్? మనం చూస్తున్నాము. చెప్పేద మనిషి ఎన్ని రోజులు మీరు వచ్చి మీ బాధ ఏంది? 5 రోజులు సార్, 5 రోజులు ఆడోళ్ళు మగోళ్ళు మనిషికి 2 బస్తాలు అన్నట్టు 2 బస్తాలు లేదు, 3 బస్తాలు లేదు. 5 రోజుల నుంచి ఇక్కడ అన్నం లేదు, నీళ్ళు లేవు, కాగితాలని పొట్టాలు కట్టి ఉన్నాయి లైన్లా. ఎవరు ఇస్తలేరు, మమ్మల్ని ఎవరు చూస్తలేరు, తెత్తలేరు. చెప్పాలా, మీరు 2 రోజులు వచ్చి మీ దేవుడు? మేము వచ్చి 5 రోజులు అవుతుందండి. 5 రోజుల నుంచి కూడా పట్టించుకున్నారు. లారీ వస్తేనేమో లోపల వేసి దాకా టైం తీసుకుంటారు. టైం తీసుకొని వరుసలు పెట్టగానే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకొని వాళ్ళకి అనుకూలంగా చేస్తారు. అధికారులు కూడా అట్లా చేయకూడదని మనవి ప్రభుత్వానికి మనవి. అధికారులు కూడా సక్రమంగా చేస్తున్నారు కదా, మీరేమంటారు? సీరియల్ ప్రకారం వస్తున్నారు, వాళ్ళకి వచ్చిన మళ్ళీ అదే రైతు మళ్ళీ తీసుకొని పెడతారు. అట్లా పెట్టకుండా రైట్. మనం చూస్తున్నాము ఇక్కడ చాలా మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? చెప్పమ్మా, ఎన్ని రోజులు మీరు రాబట్టి? మీకు ఏ ఊరు మీది? మాది ఎన్నపల్లి. ఎన్ని రోజులు రాబట్టి? 4 రోజులు. ఎన్ని ఎకరాలు పెట్టిరు మీరు? ఎన్ని ఎకరాలు పెట్టిరు? పెట్టినాం 15 ఎకరాలు. బస్సాలు దొరకలేదు కూడా? దొరకలేదు. ఓకే, మనం చూస్తున్నాము రైతులు ఆడ మొగానే తేడా లేకుండా కూడా రైతులు సంటి బిడ్డలతో సహా కూడా వాళ్ళు రావడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం ప్రభుత్వం మోపేది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే యూరియా సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఎన్నో లేని విధంగా గత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎన్నో లేని విధంగా మాత్రము ప్రజలంతా కూడా ఒకేసారి యూరియా బస్తాల కోసం మాత్రము రోడ్డెక్కని చెప్పవచ్చు. అంతేకాదు మనం చూస్తున్నాము ఎక్కడైతే యూరియా పంపిణీ చేస్తున్నారో అక్కడ పడికాపులు కూడా కాస్తున్నారు రైతులంతా. ఎందుకంటే వీళ్ళు రైతు కొంతమంది చెప్పేది ఏంటంటే వచ్చినైతే మళ్ళా వస్తున్నాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంత అవకతవకలు దొరుకుతున్న మాట వాస్తవమే. అవకతవకలు అంటే ఏదో బ్లాక్ మార్కెట్ కాదు, లేదా ఇంకోటి కాదు. రైతులు వచ్చిన రైతు మళ్ళీ వస్తున్న వల్ల పెద్ద ఎత్తున కూడా అంతా గుమ్మిగూడుతున్నారు. వచ్చే రైతే మళ్ళీ తీసుకుపోతున్నారు కూడా వాళ్ళంతా ఆపోతున్నారు. కాకపోతే ఇక్కడ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఏ రైతు వచ్చాడు, ఏ రైతు రాలేదనేది ఒక మానిటరింగ్ ఉంటే బాగుండేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పాస్బుక్ తో పాటు ఆధార్ కార్డు తీసుకోవడం వల్ల ఆధార్ కార్డు ఒక కుటుంబంలో 4-5 ఆధార్ కార్డులు ఉంటున్నాయి, పాస్బుక్ మాత్రం ఒకటే. వచ్చిన వాళ్ళు మళ్ళా వస్తున్న కూడా వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. అయితే మనం చూస్తా ఉన్నాము గతంలో మనం 3 నెలల క్రితం ఉన్నటువంటి విషయానికి వస్తే అప్పటికిప్పటికి మాత్రం కొంత వాతావరణం చల్లబడని చెప్పవచ్చు. రోజు 2-3 రోజుల నుంచి కూడా ఈ పిఎస్సి సెంటర్ ఖచ్చితంగా యూరియా వస్తుంది. అధికారులు కూడా చెప్తున్నారు ఒక 2-3 రోజుల్లో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు కూడా ఎవరు అధైర్యపడుతుంది కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా యూరియా తీస్తామని చెప్తున్నారు. మనం అక్కడెక్కడ కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా ఇదే దాఖలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా 2-3 రోజుల్లో కూడా రైతులకు యూరియా అనే విధంగా అధికారులు కృత్యాలు కూడా మనం కోరుకుంటున్నాం.